రక్తమే జయం పరిచర్య ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికి శుభములు కలిగినగాక. ఏలైనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తు నందు నిత్య జీవము అని వాక్యము సెలవిస్తున్నది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యాన్ని మనం ధ్యానించుదుమా? నేడు సమాజంలో చూస్తుంటే అనేక మందికి ఉన్న ఒక తలంపు ఏంటంటే, నీతిగాను పరిశుద్ధంగాను జీవించడం వలన ఏం వస్తుంది, ఎంతకాలం ఈ పేదరికంలోనే కొనసాగాలి, ఎంతకాలం ఈ దరిద్రతతోనే మనం ఉండాలి అని విరక్తి చెంది అన్యాయంగా సంపాదించడానికి పరుగులు తీస్తుంటారు. తప్పటడుగులు వేయవలసిందే అనే ఆలోచనతో, అదే ఆలోచన విధానంతో చాలామంది నేడు వారు జీవిస్తుంటారు. చాలామంది దృష్టిలో పాపం వలన వచ్చు జీతము లాభము, ఆశీర్వాదము. లోకంలో మనము ఇతరుల ముందు మనము మంచిగా ఉంటాము, ఈ సిరి సంపదలు, ఈ సుఖభోగాలు ఇవన్నీ మనము పొందుకొని ఇతరుల ముందు మనం ఆశీర్వాదంగా ఉన్నట్లు ఉంటాము అని వారిలో ఒక అవివేకం చోటు చేసుకుంటుంది. ఇది అల్పకాల సంతోషమే. దీని కొరకు పరుగులు తీయకు. ఆ పాపం వెనక ఎంత భయంకరమైన శాపం దాగి ఉందో తెలుసుకోరు. ఆ ఆలోచనే వారిలో రానివ్వరు కూడా. చాలా మంది దృష్టిలో ఈ పాపము ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. మోహము, అల్పకాల పాపభోగము, సిరి సంపదలు ఇవన్నీ బాగుంది, నేడు సంతోషంగా ఉన్నామా చాలు. ఇతరుల ముందు మనము డంబముతో ప్రవర్తిస్తుంటామా? ఇతరుల ముందు మనం గొప్పగా చెప్పుకొని విధంగా ఉంటామా, జీవిస్తుంటామా? ఈ జీవితం చాలులే, మరణించిన తర్వాత ఎవరు ఎటుపోతారో ఏమోలే అనే అవివేకంతో ఉన్నవారు చాలా మంది ఉన్నారు. జాగ్రత్త నా సహోదరి సహోదరులారా, ఇది అల్పకాల పాపభోగము, మరచిపోకు. ఇది నిన్ను తప్పకుండా నరకానికి దారి తీస్తుంది. మరచిపోకు. పాపం చేసే ప్రతి వ్యక్తి చుట్టూ తనకు తెలియకుండానే ప్రమాదం పొంచి ఉంటుంది. తనను చుట్టూ మరణం సంచరిస్తూ ఉంటుంది. సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటుందని విషయాన్ని గ్రహించాలి. పాపంలోనే మరణిస్తే అది నరకానికే నిన్ను లాక్కెళుతుంది. పాపం వలన నీవు ఈ యొక్క సుఖభోగాలను పొందుకొని కొద్ది రోజులు నీవు సంతోషంగా ఉన్నట్టు ఉండొచ్చు, కానీ ఇది నిరంతరము కానే కాదు. కనీసం ఇంతవరకు నీవు ఇటువంటి ఆలోచనతో ఉన్నట్లయితే ఇక నుంచైనా నిన్ను నీవు మార్చుకో. ఈ రోజు నుండైనా పాపం చేయడానికి పరుగులు తీయకుండా, పాపపు సంపాదనకు తావివ్వకుండా ప్రభు వాక్యానుసారంగా యథార్థంగా జీవించి ఆయన మహిమను పరచు. దేవుడు నీకిచ్చిన కొద్దిపాటి సంపాదన అయినా, ఏ ఉద్యోగమో, ఏ వ్యాపారమో, ఏదైనాను నీ దగ్గర ఉన్నది యథార్థంగా, న్యాయంగా నీవు సంపాదించిన సంపాదనతోనే నీవు జీవించాలి. ఆ సంపాదనతోనే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీవు జీవిస్తే ఆశీర్వాదాన్ని పొందుకొందు. సమాధానముతో, సంతోషముతో, నిశ్చింతగా, హృదయపూర్వకమైన సంతోషాన్ని పొందుకొని జీవించదు. అంతేకాని డబ్బు ఎలాగైనా సంపాదించాలి, ఎలాగైనా ఈ సిరి సంపదలన్నీ సొంతం చేసుకోవాలి అని పాపపు ఆలోచనలతో నీవు ఈరోజు అడుగు వేశావంటే నీలో సమాధానమే లేకుండా, సంతోషమే లేకుండా నీవు హృదయములో రోజు రోజుకి నొచ్చుకొని సమాధానం లేని జీవితాన్ని నేడు జీవిస్తూ, పైకేమో సిరి సంపదలు, సుఖభోగాలు అన్నీ నీకు ఉన్నట్టు ఉంటుంది ఇతరుల ముందు, కానీ నీ హృదయంలో నిజ సంతోషం మాత్రం ఉండనే ఉండదు. ఒక్కసారి పరిశీలించి చూడు. ఆ విధంగా సంపాదించేవారు ఏ ఒక్కరు కూడా సంతోషంగా ఉండనే ఉండరు. ఇతరుల ముందు వారు సంతోషంగా ఉన్నట్లు ఉంటారే కానీ నిజ సంతోషం అన్నది వారి హృదయంలో, జీవితంలో కనపడదు. ఇప్పుడు మాత్రం కాదు, వారు మరణించిన తర్వాత కూడా వారు నరకానికే పాత్రులవుతారు. కానీ నీకొచ్చు కొద్దిపాటి సంపాదనతో, నీతి నిజాయితీతో నువ్వు జీవించినట్లయితే దేవుడు నిన్ను తప్పకుండా ఇహలోకములోనూ పరలోకంలోనూ నిన్ను ఆశీర్వదిస్తారు. ఇక నుంచి దేవుని యొక్క వాక్యానుసారంగా నిన్ను సమర్పించి జీవించేదవా? ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.